చెయ్యేరు గున్నేపల్లి సత్తమ్మ తల్లి ఆలయం. పచ్చని పంట చేలు, కొబ్బరి చెట్ల మధ్యలో వెలిసింది అమ్మవారు. మాయమర్మ మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలండి తెచ్చినాము. బుజ్జుముండ కళ్ళు కుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో, పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో. 50 సంవత్సరాల చరిత్ర గల శక్తివంతమైన ఆలయం. ఇక్కడ నివసించే ప్రజలకు, చుట్టుప్రక్కల గ్రామ ప్రజలకు నేనున్నానంటూ అభయహస్తాన్నిచ్చే అమ్మోరు తల్లి. కష్టం వచ్చిన తల్లి అని మనసులో తలుచుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే జీవితాంతం కాపు కాసే మా గున్నేపల్లి సత్తమ్మ తల్లి. ఇక్కడ నివసించే ప్రజలు ఇంట్లో ఏ శుభకార్యమైనా మొదటిగా పిలుచుకునేది సత్తమ్మ తల్లిని. కోరిన కోరిక తిరగానే అమ్మవారికి మాట దాటకుండా నైవేద్యాలు సమర్పించుకుంటారు ఇక్కడ భక్తులు. సంవత్సరానికి ఒకసారి వచ్చే అమ్మవారి జాతర మహోత్సవములు ఇక్కడ గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ ఎంతో ఘనంగా వైభవంగా జరుపుతారు. కేవలం ఇక్కడ భక్తులే కాకుండా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటారు. ఈ ఆలయం చెయ్యేరు గున్నేపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలదు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి అతి సమీపంలో ఉన్న ముమ్మిడివరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి నుంచి సులువుగా చేరుకోవచ్చు.